గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ జస్ట్. నేను ఎస్ఎస్ లక్ష్మి. అమరావతి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఒకటి కొత్తగా వచ్చిన ఒక లెక్క, కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన కొన్ని లెక్క నివేదికల నేపథ్యంలో వచ్చిన ఒక 2000 కోట్ల మతలబు అనేది అమరావతి విషయంలో మళ్ళీ ఈరోజు తెర మీదకి వచ్చింది. దాంతోపాటుగా చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం రాజధాని ఫైల్స్, ఆ టీజర్ కూడా చాలా చోట్ల టీజర్ కనబడుతుంది. అమరావతి రైతులు ముఖ్యంగా ఒక రాష్ట్రం విభజించబడిన తర్వాత దానికి ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న తర్వాత అన్ని పార్టీలు, కేంద్ర రాష్ట్ర పక్కనున్న రాష్ట్ర అన్ని పార్టీలు కూడా ఒక ఆలోచన చేసిన తర్వాత అమరావతి రాజధానిగా ఉండాలన్న ఒక నిర్ణయం తర్వాత జరిగిన పరిస్థితులు, పరిణామాలు, ఆ తర్వాత జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన కొలాప్సు, అంటే ఒక విధ్వంసం, ఒక రాజధాని మీద జరిగిన ఒక విధ్వంసం అనేది ఒక సినిమా రూపంలో ఈరోజు తెర మీదకి వచ్చింది. అప్పుడు తెలంగాణలో కూడా ఉద్యమ సమయంలో నేను నిన్న చెప్పినట్లుగా జైబోలో తెలంగాణ అనే ఒక సినిమాని కథాంశంగా తెలంగాణ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధాని ఫైల్స్ అంటూ సుంకర రవిశంకర్ గారు కంటమనేని రవిశంకర్ గారు ఆ సినిమాని తీయడం జరిగింది. సరే, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు, ఆ సినిమా సారాంశం మొత్తం రాష్ట్రం అంతా వినిపించడానికి కావచ్చు, అమరావతి రైతులు ముఖ్యంగా అక్కడ ఆడవాళ్ళు పడ్డ కష్టాలు కావచ్చు, అటన్నింటి చెప్పడానికి తీసుకొచ్చారు. సో ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. అమరావతి విషయంలో ఇక్కడ అమరావతి ఫైల్స్ని ఈరోజు రిలీజ్ ఉండగా, సినిమా జరుగుతూ ఉండగా కోర్టు ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో కలెక్టర్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చి సినిమాని మధ్యలోనే నిలుపుదల చేసి అందరినీ టికెట్లు కొన్న వాళ్ళని కూడా వెనక్కి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. బట్ కొన్ని చోట్ల కొంతమంది మొత్తం సినిమాను కూడా చూసుకునే వెసులుబాటు ఏదో కల్పించారు ఆ థియేటర్ల వాళ్ళు. అంటే చడి చప్పుడు కాకుండా కొన్ని చోట్ల ఏదో జరిగినట్టుంది. అయితే మొత్తంగా అయితే ఏదైనా ఇప్పటి వరకు ఆర్జీవి గారు తీసిన సినిమాలు చూసాము. కడప కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ కొన్ని వచ్చిన సినిమాలు, ఇవి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఇలాంటి విషయంలో అదుపు తప్పుతుంది అని, లేదంటే ఇంకో ఇష్యూ కానీ, లేదా పార్టీల పరంగా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ వస్తుందని ఏదో రకంగా ఇలాంటి సినిమాలను కూడా అడ్డుకున్నారు. కాకపోతే థియేటర్ దాకా వెళ్ళి థియేటర్లో సినిమా చూస్తూ ఉండగా మధ్యలో ఆపేలాంటి పరిస్థితి ఈరోజు ఏపీలో కనబడినట్టుగా అయితే మరి చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా కొన్ని విషయాల్లో డైరెక్ట్గానే ఆయన అమరావతి విషయంలో డైరెక్ట్గా ఆయన ఎక్కడ కలుగ చేసుకోరు, వాళ్ళతో మాట్లాడరు, ఏది ఉండరు. అలాంటిది సిఆర్డీఏ ఖాతాలో ఏకంగా 63 కోట్ల రూపాయలు జమ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఒక 2000 కోట్ల రూపాయలు అంటే అది జమ చేయకపోతే గనక, అక్కడ కట్టిన భవనాలు వాటికి మేము అద్దె చెల్లిస్తున్నామని జమ చేయకపోతే గనక ఒక 2000 కోట్ల రూపాయలు ఆయన తిరిగి కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే సిఆర్డీఏ తరపున అక్కడ కట్టే నిర్మాణాలకి రాజధానికి ఇచ్చే రాజధాని ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులు ఏదైతే ఉంటుందో అది 2000 కోట్లను కూడా వెనక్కి ఇచ్చేసేలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆల్రెడీ 70 నుంచి 80% ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలన్నీ పూర్తయ్యాయని టీడీపీ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ నిర్మాణాల చుట్టూ కూడా ఇప్పుడు పిచ్చి మొక్కలు మొలిసాయి. అసలు అటువైపు వెళ్ళేలాంటి పరిస్థితి లేదు. ఆ నిర్మాణాలు ఆపేశారు. అక్కడ ఉన్న సామాన్లు కూడా అంతా తుప్పుపట్టిపోయినాయి. మరి అలాంటి చోట ఆల్రెడీ ఉద్యోగులు అక్కడ నివసిస్తున్నారు అని దానికి రెంటలు చెల్లిస్తున్నాము అంటూ 63 కోట్ల రూపాయలని అందులో జమ చేసి ఇప్పుడు 2000 కోట్ల నుంచి ప్రభుత్వం కొంచెం ఒక అడ్డుకట్ట వేయడానికి చేసిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది ఈరోజు తెర మీదకి వచ్చింది. ఒకవైపు సినిమాని ఆపుతున్నారు, ఒకవైపు రాజధానిని మేము అందులోనే ఉంటున్నాము అని చెప్పిన ఈ ప్రక్రియని ఎలా చూడాలి? ఈ 2 అంశాలకు సంబంధించి మాట్లాడదాం. సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది. నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ గారు. ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. నమస్తే అండి ధనంజయ రెడ్డి గారు. నమస్తే అండి. జి అనిత గారు ఉన్నారు, అమరావతి మహిళా ఉద్యమ నాయకురాలు. నమస్తే అండి అనిత గారు. నమస్తే అండి. చిగురుపాటి బాబురావు గారు జాయిన్ అవుతారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, మరి కాసేపట్లో. ముందుగా ధనంజయ రెడ్డి గారు మీరే చెప్పండి. ఇప్పటివరకు నేను చెప్పింది చూశారు కదా, అక్కడ టీడీపీ ఏమో కంప్లీట్ చేశామని చెప్పింది 70 to 80. నిజానికి మీకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అనిత గారికి ఇంకా బాగా తెలుసు, అక్కడే ఉంటారు కాబట్టి. అడ్వకేట్ గా రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా అంతా తెలుసు. అక్కడ ఎవరు నివాసం ఉండట్లేదు, ప్రభుత్వానికి సంబంధించి ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు 63 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది అంటే ఏంటిది మేడం? భవిష్యత్తులో ఇప్పుడు మనం ఒక బాడిగింట్లో ఉన్నాం అనుకోండి, కొత్త ఇల్లు కట్టుకొని కొత్త ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలా? బాడిగింట్లో ఉంటూనే కట్టుకోవాలి. అలాంటి పరిస్థితులనే ఏపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న వాటిని రెన్యువేషన్ చేసుకునే లోపల ఉన్న వాటికి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పే చేయాలి కాబట్టి పే చేశారు. నంబర్ 1.
నంబర్ 2 ఏమంటే అక్కడ రాజధాని కావాలి, అక్కడ ఉద్యమం చేస్తున్నది వాస్తవమే. సేమ్ టైం 3 రాజధానులు కూడా కావాలి, ఇంతకన్నా మెరుగైన రాజధాని కావాలి, పరిపాలన బాగుండాలి అని అక్కడే అదే అమరావతిలో కూడా ఉద్యమం చేస్తున్న వారు ఉన్నారు. ఒకవైపు ఒక మీడియా ఒకరిని ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఇంకోవైపు నిజమే అమరావతి రైతులు కావాలని కోరుకుంటున్నది, వాళ్ళ ఆకాంక్షను మేము తప్పు పట్టడం లేదు. కానీ సేమ్ టైం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి రాష్ట్రం అంటే అక్కడున్న పరిస్థితులకి అనుకూలంగా ఈరోజు అదే వైజాగ్ అయితే ఇంకా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా 7 స్టార్ హోటల్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, పరిశ్రమ స్థాపించే యజమానులు అక్కడికి రావాలన్నా వాళ్ళకి రాకపోకలకి వాళ్ళ మిగతా అన్ని రకాల స్టేట్ డెవలప్మెంట్ అయ్యి జిఎస్టీ ట్యాక్సులు కానీ అన్ని పెంపొందించాలి, రాష్ట్ర ఆదాయ వనరులు పెంచాలి అంటే దాని వైజాగ్ ఉంటేనే మంచిదని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే బకాయిలు ఉన్నాయో కట్టి మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి చేసి ఎక్కడ ఏది అవసరమైన చోట ప్రతి భవనాన్ని వాడుకోవాలనేదే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలియజేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ధనంజయ రెడ్డి గారు, మీరు అన్న దాంట్లో ఒక ప్రభుత్వం తన నిర్ణయాన్ని అలా తీసుకోవడం తప్పేం కాదు. కానీ ఈ రోజుకి ఆ నిర్ణయం తీసుకున్న తరువాత ఇన్నేళ్ళు అయినా సరే వైజాగ్ రాజధానా కాదా, ఇంకా 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, అది తెలియకపోగా 2 రోజుల నుంచి అందరూ హైదరాబాద్ రాజధాని అంటుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. అదొక కొత్త వాదం. సరే, అదలా ఉంచితే బిల్డింగుల విషయంలో జరిగినది అంటే అమరావతి రైతులని నిజంగా కడుపులో పొడిచినట్టు కాదా అనేది చాలామంది భావన. దాన్ని సెంటిమెంటల్గా ఆలోచించే వాళ్ళు ఈరోజు, ఎందుకంటే అనిత గారు ఉన్నారు, వాళ్ళని కదిలిస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే మొదలైనప్పటి నుంచి అంటే 5 ఏళ్ళు అయింది దీన్ని ఒక వాళ్ళు భూములు ఇచ్చి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు తల్లి లాంటి భూమిని వదిలేసుకున్నారు. 5 ఏళ్ళు సరే, 5 ఏళ్ళు ఏదో అభివృద్ధి జరుగుద్దని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బాగా చేస్తారనుకుని ఆ ప్రాంత వాళ్ళంతా కూడా అక్కడున్న వైసీపీని గెలిపించారు. ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోగా 2000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 63 కోట్లు ఇటు వేయడం అంటే మతలబు చేసినట్టు కాదా, మోసం చేసినట్టు కాదా అనేది ఒక ప్రశ్న. మేడం, ఇప్పుడు మొట్టమొదట రైతుగా నేను కూడా వాళ్ళు చేసిన త్యాగానికి లేదా రైతుగా వాళ్ళు పండిస్తున్న పొలాన్ని ఇచ్చినప్పుడు ప్రతి రైతుకి బాధ ఉంటుంది. నేను కూడా ఒక రైతుగా వాళ్ళ ఆ బాధకైతే నేను సంఘీభావాన్ని చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పొలాలను అక్కడ రాజధానిగా ఎంచుకోవడం, ఏ రైతు అమరావతికి వచ్చినా అక్కడ చూస్తేనే ప్రతి రైతు గుండె ఏమనిపిస్తుందంటే, ఇంత మంచి భూమి, చిన్న రాయి లేని నల్ల రేగడి భూమి, ఏ పంట వేసినా పండించే భూమిని అక్కడ రాజధాని కోసం రాజధానిని నిర్మించడం కోసం అటువంటి భూములు వాడుకోవడం బాధాకరం అనేది ప్రతి రైతు కూడా అనిపించేలాగా ఉంటుంది మేడం. అక్కడ అందులో భాగంగా ఇప్పుడు రైతుల నుంచి తీసుకొని అక్కడ వ్యవసాయానికి అడ్డం రావడం అనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. రాజధాని మొట్టమొదటి ఏదైతే సెలెక్ట్ చేశారో అందులో అవకతవకలు ఉన్నాయనేదే మా ప్రభుత్వం బిగినింగ్ నుంచి చెప్తూ వస్తున్నది. కానీ రైట్ ధనంజయ రెడ్డి గారు, మళ్ళీ ప్రాబ్లం ఏదో నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. రాజేంద్రప్రసాద్ గారు చెప్పమ్మా. రాజేంద్రప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా చూస్తారు ఇప్పుడు ఈ 63 కోట్లు జమ చేయడాన్ని? అద్దె చెల్లిస్తున్నట్టుగా అంటే ఏమీ లేని చోట, కనీసం అక్కడ తలుపులు కూడా లేనట్టున్నాయి, దాన్ని ఆఫీసుగా లేదంటే అది గృహ సముదాయాలుగా అందులో ఉద్యోగులు ఉంటున్నట్టుగా వాళ్ళకి అద్దె చెల్లిస్తున్నట్టుగా జరిగిన ఈ క్రియను ఎలా చూడాలి? మనం మొదటి నుంచి చూసినట్లయితే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కానీ ఈ ప్రభుత్వం, ఈ పార్టీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజధాని దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా మేము అంగీకరించమని వాళ్ళు చెప్పాల. అంతేకాకుండా ఒక పెద్ద మహానగరం ఉండకూడదు అని చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాలు తీసుకున్నట్లయితే మనం రాజధాని అనేటువంటిది ఒక మహానగరం అయితేనే ప్రజలను మనం ఇక్కడ కేంద్రీకరించగలుగుతాం, ఉపాధి కల్పించగలుగుతాం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్, స్కూల్స్, ఎమ్యూనిటీస్ అన్ని వస్తే ఏంటంటే ఆ మహానగరం కొంత ఆదాయాన్ని తీసుకురాగలుగుతుంది. అటువంటి మహానగరం మనకు లేదు. హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు లాంటి నగరం మనకు లేదు, మనం నిర్మించుకోవాలి అనేటువంటి చెప్పారు. అమరావతి నేను ఆహ్వానిస్తున్నాను అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కేంద్రీకరణ నష్టం అని
ఒక పాట చెప్తూ మేము అందుకే వికేంద్రీకరణకి 3 రాజధానులు మేము చేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాదన ఏంటి చెప్పింది, విశాఖపట్నం అనేటువంటిది ఒక మహానగరం, అదైతే బాగుంటుంది, మళ్ళీ అక్కడే మళ్ళీ కేంద్రీకరిస్తున్నారు వీళ్ళు వెళ్ళి. ఒక మాటకి పొంతన లేని మాటలు. వాళ్ళు చెప్పింది మేము ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ, రాజధాని ఇదే కొనసాగిస్తామని పదే చెప్పి ఎక్కడైనా మీరు ఎన్నికల్లో కానీ అంతకు ముందు కానీ అమరావతి రాజధానిగా ఇక్కడ పంట భూములన్నీ నష్టం చేస్తా ఉన్నారు, మేము దానికి వ్యతిరేకం, పంట పడిన భూముల్లోనే రాజధాని పెట్టాలి, మేము వస్తే మారుస్తామని నేను చెప్పారా? చెప్పలేదు. ఇదే ఉంటుందని చెప్పి నమ్మించి ప్రజల్ని, బహుశా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, రాజధానిని మార్చే అధికారం లేదు, మరలా శాసనం చేసేటువంటి అధికారం లేదు అని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పుని వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఏమన్నారంటే, మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఒక శాసనం చేసేటువంటి అధికారం లేదని న్యాయస్థానం ఏం చెప్తారు? మాకు శాసనాధికారం లేదు అని చెప్పినటువంటి విషయాన్ని స్టే ఇవ్వమని చెప్పి పదే సుప్రీంకోర్టులో వీళ్ళు అడిగారు. కానీ సుప్రీంకోర్టు నిరాకరించింది స్టే ఇవ్వటానికి. ఆ ఆస్పెక్ట్ సంబంధించి ఏం చెప్పారంటే, ఇది 6 నెలల్లో కావాలా, లేకపోతే 12 నెలల్లో కావాలా, లేకపోతే 60 నెలల్లో కావాలనే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ రాజధాని నిర్మాణానికి ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి మాత్రమే స్టే ఇచ్చారు తప్పితే వీళ్ళకి శాసనాధికారం ఉన్నది అనేటువంటి చెప్పాల. స్పష్టంగా ఈ ప్రభుత్వం వాగ్దాన భంగం చేసింది, ఈ పార్టీ వాగ్దాన భంగం చేసింది రాజధాని విషయంలో అనేటువంటి మనకు అందరికి అర్థమైంది. న్యాయస్థానాలు కూడా మీకు అధికారం లేదు, మీరు చేయడానికి లేదు అని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా మేము విశాఖపట్నం వెళ్తాం, మొన్నటి వరకు విశాఖపట్నం వెళ్ళిపోతాం, ఎన్ని సంక్రాంతులు, ఎన్ని దసరాలు, ఎన్ని శివరాత్రులు, ఎన్ని పండుగలు నడిపారండి వీళ్ళు. కారణం ఏంటి? వీళ్ళకి తెలుసు, వాళ్ళకి అధికారం లేదు, మనం వెళ్ళలేమని తెలుసు. కానీ ఎందుకు ఈ మాటలు ఎందుకు అనాల్సి వస్తుంది? మనం విజ్ఞత కలిగినటువంటి మనుషులు. ధనంజయ రెడ్డి గారు నవ్వుతున్నారు కానీ నిజంగానే ఏనాటికి ఆనాటి వచ్చే దసరా వచ్చే సంక్రాంతి ఇదే విన్నారు ఆంధ్ర ప్రజలు. ఇంకా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు. అవును మేడం, మీరు అన్నట్టు ఇప్పుడు మీరే సారే చెప్తున్నారు, ఒకదానికొకటి లీగల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకొని మేము వెళ్ళాలని మా ప్రయత్నం తప్ప లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పరిష్కారం అయిన తర్వాత వెళ్తామని చెప్పొచ్చు కానీ అది రాదని తెలిసి వెళ్ళలేమని తెలిసి కూడా స్థాయిలో ఉండి లీగల్ ఇష్యూస్ పరిష్కారం కాదు అని తెలిసిన తర్వాత కూడా డేట్లు చెప్పడం అనేది అర్థం కాలేదు. పరిష్కారం కాదు అని ఎందుకు అనుకుంటాం మేడం? మళ్ళీ ఎన్నికలైన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అందుకని మీరు చెప్పొచ్చు అండి, పరిష్కారం అయిన తర్వాత వెళ్తామని చెప్తే విజ్ఞతగా ఉంది. ఈ సంక్రాంతికి వెళ్తాం, దసరాకి వెళ్తాం, అది తీర్పు రాదు అని మనకు తెలుసు అందరికేను. ఇంకా చెప్పాలండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ విశాఖలో కాపురం పెట్టబోతున్నాడని అడ్డుకుంటున్నారు అని ఉత్తరాంధ్రలో మొన్న మధ్య మీటింగ్ లో చెప్పారు. ఇప్పటికీ మేము వైజాగే మా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే దాని మీద కట్టుబడితే ఉన్నాం మేడం. దానికి ఏదైతే అడ్డు వస్తున్నాయో వాటన్నిటిని తొలగించిన తర్వాత మేము అక్కడికే క్యాపిటల్ అయితే ఉంటుంది, అమరావతి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ఉంటుంది. కానీ రాజప్రసాద్ గారు ఈ విషయంలో ధనంజయ రెడ్డి గారు మీ ఆలోచనలు అయితే ఉండొచ్చు కానీ ఆచరణలో అమరావతి రాజధానిగా కదిల్చేటువంటిది మీరు ఇంకొక 50 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఈ తీర్పు కదలందే ఏమీ చేయలేరు. 50 ఏళ్ళు ఏకగ్రీవంగా మీరు అధికారంలో ఉన్నా ఈ తీర్పు మీకు అర్థం అవుతుంది. ఈ తీర్పు ఎందుకంటే పోదు, ఎందుకంటే మీరు చేసింది రాజధాని మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం అని కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వంగా తనకు సంబంధించినటువంటి భూముల్ని, తనకు సంబంధించిన ఆస్తుల్లో ఒక 1000 ఎకరాల్లోనూ 2000 ఎకరాల్లోనూ ఒక రాజధాని నిర్మాణం చేసింది అనుకోండి, మా ఇష్టం వచ్చిన దాకా మేము పెట్టుకుంటా అనొచ్చు. మీరు రైతులతో ఒక చట్టాన్ని క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకుని దీన్ని డెవలప్ చేస్తాం, నవనగరాలు నిర్మిస్తాం, గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలైనా ఈ ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది తప్పితే మీరు 5 ఏళ్ళు కదా కాబట్టి దాన్ని చేయకుండా దాన్ని ఒక వాగ్దాన భంగం చేసి ఉల్లంఘన చేసి చట్టానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి మీకు వేరే ఒక తీర్పు వస్తుంది, మీరు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చు అనేటువంటి తీర్పులు వస్తాయని మాత్రం ఆశించొద్దు. అటువంటి తీర్పులు కావు. ఇదేంటంటే ప్రజలు రైతుల ఆస్తులు వాళ్ళ ప్రాణమానాలతో ముడిపడి ఉన్నది కాబట్టి ఎందుకంటే చిన్న కాంట్రాక్ట్ చేస్తేనే కోర్టులు ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎంత అయితే అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ చేయమని చెప్తున్నారు కదా. మరి చట్టాన్ని చేసి మీరు చేసినప్పుడు ఎన్ఫోర్స్ చేయి మేము వెళ్ళిపోతామని చెప్తే మీరు నేను చెప్తాను స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పా 50 సంవత్సరాలు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక పరిధి ఉంటుంది, వాటన్నిటి తర్వాత న్యాయస్థానాలకి పరిధి ఉంటుంది.
న్యాయస్థానాన్ని అతిక్రమించి ఎవరు ఏమి చేస్తారని మేము కూడా చెప్పాం. ఎగ్జాక్ట్లీ అదే అండి, అదే ధనంజయ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఫిజికల్ గా అమరావతిని చంపగలిగారు కానీ టెక్నికల్ గా ఎవరు ఏం కదిలించలేకపోయారు కదా. రాయం ప్రసాద్ గారు అన్నట్టు ఇంకో 50 ఏళ్ళైనా చేయలేని పరిస్థితే ఈ రోజు కారణమైంది. అసలు 3 రాజధానులని మీరు చెప్పిన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే వచ్చే అవకాశం ఉందేమో అనేది మా నమ్మకము. అసలు ఎలా అవుతుందండి సిఆర్డి ఇదండి, కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చేయాలనుకుంటే చేయకూడదా? ఇంకొకటి గతంలో కేంద్ర మంత్రి కూడా చెప్పారు అమరావతి రాజధానిగా ఉందని. స్టిల్ ఇప్పటికీ అక్కడ గృహ సముదాయాలకి దానికి అమౌంట్ కూడా మనం పంపిస్తున్నాము, కేంద్ర నిధుల్లో వెళుతుందని కూడా చెప్పారు. అది ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ తీసుకుంటుందన్న విషయాన్ని స్వయంగా పార్లమెంట్లోనే చెప్పారు లాస్ట్ సెషన్స్, అంతకుముందు సెషన్స్లో. రైట్, అనిత గారు. నమస్తే అనిత గారు. అనిత గారు మీరేమంటారు? మొత్తంగా అక్కడ అమరావతిలో ఉద్యోగులు ఆ గృహాల్లో రెంట్కుంటున్నారు, 63 కోట్ల రూపాయలు వాళ్ళు రెంట్ ప్రభుత్వం చెల్లించిందంటే మీకు ఒక రకంగా అంటే ఆనందంగా ఉండుంటుంది, ఇదే జరిగితే బాగుండని. చాలా హాస్యాస్పదంగా ఉందండి. ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఇది ఇవ్వటం అనేది మాకు అంటే దిగజారుడుతనంలో కూడా ఇలా ఉంటుందా, ఇలా కూడా చేస్తారా అన్నది మాకు చాలా డైజెస్ట్ కూడా అవ్వట్లేదు వింటుంటే. ఏమండి రాజకీయ నాయకులు చేస్తారండి, రైతులు చెయ్యరు. అక్కడ ఇన్ని రోజుల నుంచి మా పోరాటం, ఇన్ని రోజులు 1520 రోజుల నుంచి పోరాటం జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క సానుకూలమైన ప్రకటన వచ్చిందా అండి? ఇందాక ధనంజయ రెడ్డి గారు అంటున్నారు నేను రైతు బిడ్డనే అని. ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. రైతు బిడ్డగా ఆయన స్పందించాల్సిన విధానం కూడా వేరే ఉంటుంది. ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకువెళ్ళాలి. రైతు అనేవాడికి ఆ భూమి కోల్పోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కేవలం అంటే ఇవాళ రోజున మహిళలకు మాకేమనిపిస్తుందంటే అరే మన బిడ్డలు తినే కంచం లాగేసేసి మనమే చిందరవందరగా చేసేసామా, వాళ్ళ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును కూడా మనం ఇచ్చేసామా. ఆ రోజున కనుక జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఒప్పుకోకపోతే ఆలోచించే వాళ్ళం కదండి, మేము చేసేవాళ్ళం కాదు కదా. ఇవాళ కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారండి ఆయన. కేంద్ర ప్రభుత్వం ఏదైనా మారుస్తుందేమో చేస్తుందేమో అనండి. మేము కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసినప్పుడు కూడా అక్కడ చేసేటువంటి కార్యకలాపాలు ఏదైతే స్థలాలు కేటాయించారో అక్కడ వాళ్ళ నిర్మాణాలు చేపట్టండి, మీ సంస్థలు మొదలు పెట్టండి అని అడిగినప్పుడు కూడా ఆ పెద్దలందరూ కూడా మాకు ఒకటే చెప్పారు, అమ్మా అక్కడ ఉన్న ప్రభుత్వం మాకు సరైనటువంటి సదుపాయాలు కల్పించలేదు, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీ, రోడ్లు ఇస్తే మేము అక్కడ మొదలు పెట్టగలుగుతాము, మీ ప్రభుత్వం స్పందించే విధానం సరిగ్గా లేదు, ముందు అక్కడ అడగండి అని. కానీ మేము ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ అడుగుతాం చెప్పండి, ఏం చేయాలి? ఏమండి ఆ బిడ్డకి తల్లి లేకపోతే ఎట్లా ఉంటుందో, సమర్థవంతమైన నాయకత్వం లేకుండా రాజధాని అలా అయిందేమో అన్న బాధ మమ్మల్ని నిద్రపోనివ్వటం లేదు. ఇవాళ రోజున రాజధాని ఫైల్స్ సినిమాని తీసుకోండి, అక్కడ జరుగుతున్న విధానం, ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో రైతులకు అన్యాయం జరిగింది, రైతులు ఈ రకంగా మోసపోయారు అన్న కాన్సెప్ట్ తో దర్శకుడు గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి అక్కడ సినిమా తీసి ఆ సినిమా రిలీజ్ చేస్తుంటే వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటండి? వాస్తవాలు బయటకు వస్తాయనా? చూసారా ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, సినిమా చూసారా? ఆ రాత్రి బెనిఫిట్ షోకి వెళ్ళానండి నేను సినిమాను చూశాను. ఎలా ఉందండి సినిమా? అండి ఒక్కసారి 1973లో మా భూమి అనే ఒక సినిమా వచ్చిందండి. తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి సినిమా దేశవ్యాప్తంగా ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో అంతటి ప్రకంపన ఈ సినిమా సృష్టించబోతుంది. ప్రజలను ఆలోచింపజేసే విధంగా. అంటే మీ జీవితాన్ని ఈ 10 ఏళ్ల పాటు జరిగింది మీరు చూసుకున్నట్టుందా? ఎలా ఉంది? ఉందండి, అవునండి. అక్కడ వాస్తవాలు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు మృత్యువాత పడ్డాయో, ఎంతమంది రైతులు, మేము శిబిరాల్లో కూర్చున్నప్పుడు కూడా లక్ష్మి గారు ఇవాళ రోజున ఉద్యమంలో మా పక్కన కూర్చున్న మనిషి నడిచి వెళుతూ మా కళ్ళ ముందే కుప్పగూలి చనిపోయిన సంఘటనలు మేము బ్రతుకున్నంత కాలం మేము మర్చిపోగలుగుతామా? గుండె ఆగి వీళ్ళు తీసుకొచ్చిన జీవోలకి వీళ్ళు ఎదుగో వెళ్ళిపోతున్నామని చెప్పిన ప్రకటనలు ఇచ్చిన ప్రతిసారి ఎంతమంది రైతులు గుండెలు ఆగిపోయినాయి, ఎంతమంది తల్లులు హృదయ విదారకంగా ఏడ్చారు, ఏమైపోతుంది మా పిల్లల భవిష్యత్ అని ఎంతమంది నిద్రలేని రాత్రులు గడిపారనేది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఎప్పుడు మాకు ఇంకా ఎప్పుడు ఇది జరుగుతుందండి? వాస్తవ సంఘటనల ఆధారంగా ఏదైతే సమాజంలో జరుగుతూ ఉంటాయో వాటి నుంచి
కవితలు పుడుతూ ఉంటాయి, నాటకాలు వస్తూ ఉంటాయి, సినిమాలు వస్తూ ఉంటాయి, పాటలు వస్తూ ఉంటాయి. అదే విధంగా వచ్చినవి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు కూడా అవన్నీ వస్తూ ఉంటాయండి. వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి ప్రభుత్వం సరిదిద్దుకోకుండా దాన్ని అణిచివేసే విధానంలో ఇవాళ రోజున సినిమా మీద కోర్టుకు వెళ్ళిందంటే ప్రభుత్వం సరైన విధానంలో ఆలోచిస్తుందని మేము అనుకోవచ్చా అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నన్ను అడుగుతున్నాను ఇవాళ. కానీ ఇవాళ సినిమా మధ్యలోనే కోర్టు ఆర్డర్స్ రావడం, సినిమా చూడకుండా వెనక్కి వచ్చి ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు? చాలా మంది అండి ఏం జరుగుతుంది వాస్తవం, మన సినిమా ఎలా తీశారు, ఇప్పుడు మాకు కూడా వాస్తవాలు తీశారా, మనం పడినటువంటి వ్యధ ఇదంతా కూడా సినిమాలో ఉందా అని చూడటానికి మళ్ళీ మేము వెళ్ళామండి. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ కూడా మేము వెళ్ళాం షోకి. మిగతా వాళ్ళు వస్తారు జనాలు, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనే దీంట్లో అలా స్టార్ట్ అయ్యి అట్లా ఆపగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కూడానండి మాకు ప్లస్ అవుతుందండి. ఎందుకంటే అరే వీళ్ళు చేసినటువంటి ఏదైతే విధానం ఉందో అక్కడ అవన్నీ బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి అనే భయంతో ఈ ప్రభుత్వం ఆపినట్టుంది అని చెప్పని సినిమా థియేటర్ లో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. వీళ్ళు ఏదో చేశారు అక్కడ, అది బయటకు వస్తుందని భయమే కదా ఈ రకంగా వాళ్ళ మనుషుల చేతే కోర్టులో ఏపిచ్చి ఎవరో వైసీపీ నాయకులు అని చెప్పి వేశారు కదా. ఏంటండి? వైసీపీ నాయకులే కదా దీని పిటిషన్. అవును, వాళ్లే వేశారండి. వాళ్లే వాళ్ళ కార్యకర్తల చేత వాళ్ళ నాయకుల చేత వేపిస్తున్నారు కేసులు. అది 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 అర్థం కావట్లేదండి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారండి, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. వాళ్ళ ఈ సినిమాను ఆపారు అని అంటేనే ఎంత అంటే అంతటి నాయకుడు రాజధాని సినిమాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆపాడంటే అది ఆయనకి దెబ్బనే కదా. ఆయన చేసిన విధానం కరెక్ట్ కాదు అని ఆయనకి తెలిసే కదా ఆపింది. అవునా కాదా? ఎట్లా అండి ఇట్లా? శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ బై లీలా అప్పిరెడ్డి పిటిషనర్. ఓకే అండి, చెప్పండి ధనంజయ రెడ్డి గారు, మీరే చెప్పాలి. మేడం, భారతదేశంలో గాని ప్రపంచంలో రైతు అంటే ఒక సేవా దృక్పథంతో రైతుకున్న విలువ అందరికీ తెలుసు. ఇక్కడ రైతుని రాజకీయ నాయకులతోనో రైతుని వ్యాపారస్తులతోనో పోల్చడం దురదృష్టకరం. నంబర్ 1. నంబర్ 2, మేడం గారు చెప్పినట్టు ఈ రోజు 10 ఏళ్ల పరిస్థితిలో రైతు ఇంత బాధపడుతున్నాడు. తను పండించే భూమిని వదులుకొని, కన్న తల్లి లాంటి భూమిని వదులుకొని బాధపడుతున్న దానికి ఏకీభవిస్తున్నా కూడా మొట్టమొదట ఆ భూమిని ఎవరైతే తీసుకొని ఇది వ్యవసాయానికి పనికిరాదు అని చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 10 ఏళ్లలో ఒక రైతు మనోవేదన పడింది అంటే దానికి ప్రథమ కారణం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అవుతారు. కానీ ఇక్కడ రైతును రైతుగానే చూడాలి. రైతుకి మనం ఒక రాజధానికి డబ్బులతో ముడిపెట్టి తను పండించే పంటను రైతు కోరుకుంటాడు కానీ రాజకీయాన్ని కోరుకోడు. దానికి వల్ల వచ్చే ఆర్థిక లబ్ధి కన్నా ఆ భూమిలో పండించే తృప్తి ఎక్కువగా ఆశిస్తాడు, ఆనందపడతారు రైతు. అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా రైతులను నిర్వీర్యం చేసి ఆ భూమిని వేరే వాళ్ళకి ఇచ్చి, లేకపోతే ఆ భూమిని పూర్తిగా వేరే వాళ్ళు వాడుకుంటూ వీళ్ళకి ఇవ్వాల్సింది రానియకుండా చేయలేదు కదా. ధనంజయ రెడ్డి గారు పెట్టారండి, మీరు చేయకపోగా పాడు పెట్టారు దాన్ని. హైదరాబాద్ లో రైతులు భూములు ఇవ్వకుండానే హైదరాబాద్ నిర్మాణం జరిగిందా? ఈ రోజు ఇంత పెద్ద రాజధానిగా మారి మొత్తం తెలంగాణ మొత్తాన్ని బతికిస్తుందా? అక్కడే నేను ఈ పాయింట్ కి నేను ఏకీభవిస్తున్నా. హైదరాబాద్ భూమి వేరు, అమరావతి భూమి వేరు. అమరావతి భూమి బంగారు భూమి, బంగారైనా పండిస్తారు అక్కడ రైతు. హైదరాబాద్ మీరు ఏదెత్తుకున్నా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అని అది నిరుపయోగంగా ఉన్న బంజరు భూములవి. కానీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక పంటలు పండే అతి బ్రహ్మాండమైన భూములు ఏదైనా ఉందంటే అది అమరావతి భూమి. అవునండి, అలాంటి భూములు కూడా వాళ్ళు త్యాగం చేశారు అంటే రాజధాని కోసం కదా. అన్ని కాదు ఆ విషయం వైసీపీకి ఎన్నికల్లోకి 2019లోనో లేదంటే 2014లో నిర్ణయం తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా? ఇంకొక 10,000 ఎకరాలు అవసరమైతే తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు ఆ రోజు అసెంబ్లీలో? అది వదలండి, ఫస్ట్ రైతు మనోభావాన్ని గమనిద్దాం. ఈ రోజు రైస్ ఎక్స్పోర్ట్ అంతా ఎందుకు నిలిపేశారు? మనకు తినడానికి ఆహారం కొరత ఉంది కాబట్టి. అలాంటి మంచి పొలాలంతా తీసుకుపోయి మనం బిల్డింగ్లు కట్టుకోనో లేకపోతే మొత్తం పాడు చేసి ఈ 5 ఏళ్ల పాటు ఏమన్నా పండించామా? ఈ 5 ఏళ్ల పాటు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ఎవరితో అయినా పండించిందా? రైతు మీద ప్రేమ ఉంటే రైతులతో తిరిగి రైతులతో పచ్చడన్నం తిని
నేను రైతుని ఈ ప్రాంత రైతులు బాగుండాలి అని చెప్పిన ఆ ప్రాంత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు పార్టీని వదిలిపెట్టారంటే కారణం ఏంటి? మేడం అది మా పార్టీ అంతర్గత వ్యవహారం. ధనంజయ రెడ్డి గారు, ఈ 5 సంవత్సరాల్లో ఇది పంట భూమి కాలేదు కదా, అమరావతి రాజధాని పంట, అది ఇదే వాదన మీరు శాసనసభలో ఎందుకు వినిపించి వ్యతిరేకించలేదు? బిగినింగ్ కూడా చెప్పాం కదా, అక్కడ చెప్పలేదు. మీరు బలపరిచారు అమరావతి రాజధానిగా మేము బలపరుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో మాట్లాడారు. ఆ రోజే ఇది భూమి, దీన్ని మేము వ్యతిరేకం అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎప్పటి నుంచి మా పార్టీ అక్కడ పంట భూమి వద్దని తెలుగుదేశం ప్రభుత్వం అలా సడన్ గా వాళ్ళు లోపల లాలూచి పడి ఇప్పుడు అవే కదా కొన్ని సిఆర్డీలో ఇప్పుడు వస్తున్న సిఐడి కేసులు కావచ్చు, అవన్నీ మనం కూడా మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. అవన్నీ అక్కడ అవకతవకలు జరిగాయనే దానికోసమే కదా. సార్ ఇన్ని సంవత్సరాలు, సారీ అండి, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అధికారంలో మీరే ఉన్నారు. అవకతవకలు ఏదైతే మా రాజధాని భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి గ్రీన్ టేబుల్ దగ్గర నుంచి మీరు కోర్టుల్లో వేసి ఏ రకంగా జరిగిందో, మరి ఇన్ని సంవత్సరాలు దీంట్లో మీరు ఏది ప్రూవ్ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఒకటి మేడం, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజు అమరావతికి కొన్ని రైతులు ఇచ్చినప్పుడు మెజారిటీ రైతులు ఏకీభవించిన, కొంతమంది రైతులు మేము ఇవ్వని కూడా ఆ రోజుల్లో కూడా కోర్టులకు వెళ్ళారు, నిరసనలు వ్యక్తం చేశారు. అదే సార్ నేను అంటున్నా, వేయించింది కూడా ఎవరో మీకు తెలుసండి. సరే, వేయించిన వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం అదేనండి. ఇప్పుడు అదే రైతుల్ని పలకరించి చూడండి, వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి. మేము ఇవ్వము అని చెప్పనంటే వాళ్ళకి ఇంకొంచెం ఏదన్నా ప్యాకేజీ పెంచుతామని మీరు అధికారంలోకి వచ్చింది కూడా అంతే కదండి. మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? మీరు రాజధాని ప్రాంతంలో ఏం చెప్పారు? మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, ఇదిగో మేము వస్తే 1200 గజాలని 1400 గజాలు ఇస్తాం మేము అని చెప్పని మీరు మాట్లాడి మీరు వాళ్ళలో రైతులు కాదు, నేను స్థానికంగా విజయవాడలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను స్థానికుడిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వారి అధికారంలో రాకమునిపోయి ఇప్పుడు కూడా సొంత ఇల్లు ఉంది. ఇంకా 10 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా వాళ్ళ ఇల్లుగానే ఉంటుంది తప్ప వారి ఇల్లు ఇంకో చోటుకి అది అద్దిల్లు అయితే కాదు. ఈవెన్ ఈ వేరే పార్టీల వాళ్ళకి కాదండి, కాదు, ఆయన ఇంటిని మీరు డిసైడ్ చేయలేరు కానండి 50 ఏళ్ల పాటు ఆయన అక్కడే ఉంటారని. అమరావతే లేదు, అమరావతికే దిక్కులేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు ఏ ఇంట్లో ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. 2-3 చోట్ల ఇల్లు ఉన్నప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు. మేడం అమరావతి పూర్తిగా తీసేస్తామని బాబురావు గారు జాయిన్ అయ్యారండి ఇప్పుడే. ఒక నిమిషం, ధనంజయ రెడ్డి గారు. బాబురావు గారు నమస్తే అండి. నమస్తే అండి బాబురావు గారు. ఇక్కడ అమరావతి ఆగింది, అమరావతి కోసం వచ్చిన ఒక సినిమా కూడా ఆగింది. సరే, సినిమాలు అంటే ఏదైనా బయోగ్రఫీ లెక్కల్లో తీసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ సినిమా అనుకున్నప్పుడు వాళ్ళు, వాళ్ళ సినిమా అనుకున్నప్పుడు వీళ్ళు ఆపడం అనేది చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కావాలని గ్రెడ్జిగా చూస్తూ ఉన్న సినిమాని మధ్యలో ఆపిచ్చేశారు అంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కోపం ఎందుకు? అక్కడ దాన్ని ఎందుకు అలా బద్దలు కొట్టారు అమరావతిని? ఈ రోజు సినిమా ఎందుకు ఆపారు అనేది ఒక చర్చ. ఆపింది న్యాయస్థానం, ఆపడానికి ఇటు వేసిన వాళ్ళు మా వాళ్ళు ఉండొచ్చు కానీ ఆపింది న్యాయస్థానం. అక్కడ అభ్యంతరకరమైన పరిస్థితులు ఉంటేనే రైతుల మనోభావాలు దెబ్బతింటాయి, లేదా భావోద్వేగానికి గురవుతారు. ఒక పార్టీని అంటగట్టుకొని అందులో కొన్ని అంశాలు ఉంటాయని నిలుపుంటారు. యాత్రనేమో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, అమరావతి రైతులది మాత్రం ముందుకు జరగట్లేదు. వక్రీకరణలు లేవు కాబట్టి యాత్రలో వక్రీకరణ ఉండకపోయి ఉండొచ్చు. అలాగే అమరావతి సినిమాలో వక్రీకరణ ఉంటుంది. ప్రభుత్వాన్ని మీద ఒక రాజకీయ నాయకుడు చేసిన యాత్రకి వక్రీకరణ లేవు కానీ ఒక రైతులు చేసిన యాత్రకి వక్రీకరణలు ఉన్నాయని మనం ఎలా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం? బాబురావు గారిని మాట్లాడండి. బాబురావు గారు మీరేమంటారు? దాంతో పాటు ఇంకొక అంశం, మనం అంటే మీరు స్టార్టింగ్ లో లేరు కాబట్టి నేను ఇంకో విషయం చెప్తున్నా. 63 కోట్ల రూపాయలు దాదాపుగా అంటే 2000 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు 63 కోట్ల రూపాయలు రెంట్ చెల్లిస్తున్నట్టుగా వైసీపీ ప్రభుత్వం సిఆర్డిఏ అకౌంట్లో వేసినట్టుగా మనకు కనబడుతుందండి. అంటే అక్కడ అమరావతిని వాడుకుంటున్నాము అని. ఇఫ్ ఇన్ కేస్ అమరావతిని వాడుకోవట్లేదు, అక్కడ బిల్డింగ్లు వాడుకోవట్లేదు అంటే కనుక ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన 2000 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండు విషయాల గురించి చర్చండి ప్లీజ్. ఒకటి, సినిమాని ఆపటం. సినిమాలో రాజకీయంగానో లేకపోతే విధానపరంగానో అభ్యంతరాలు ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం అయినా దాన్ని విధానపరంగా ఎదుర్కోవాలి. అంతే తప్ప
సినిమాలని ప్రదర్శించకుండా కోర్టుల ద్వారానో ఇతర రూపాలనో అడ్డుకోవాలని ప్రయత్నించేయటం అది ఎవరికైనా సరే అవివేకం అవుతుంది తప్ప వివేకం అవ్వదు. ఉండొచ్చు, మీ విధానం మీకు ఉండొచ్చు ఒకటి. అందుకనే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తున్నాం, మాకు సంబంధం లేదని ఎవరైనా అనొచ్చు. ఎవరికి రాజకీయ ఉద్దేశాలతో తప్ప ఇటువంటి సినిమాలను ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఆపదలుచుకుంటే ఇద్దరే ఆపాలి, రాజకీయంగా ఆపదలుచుకుంటే వైసీపీ వాళ్ళు ఆపాలి, బీజేపీ వాళ్ళు ఆపాలి, అంతే తప్ప ఇతరులు ఎవరు ఆపేవాళ్ళు లేదు. సరే మాకు సంబంధం లేదంటారా, సంబంధం ఉందంటారా, పోనీ వీళ్ళు సంబంధం లేకుండా ఎవరు ఆపినా ఇది సరైన చర్య కాదు. రెండు, సినిమా ఆపటం ఒక భాగం, రాజధానినే ఆపటం ఇది ఎందుకంటే ప్రమాదం. ఇప్పుడు ఒక రాజధాని విషయంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది హామీ. రెండు, అసెంబ్లీలో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రవేశపెట్టినప్పుడు మేము రాజధాని అమరావతికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మూడు, కోర్టులు హైకోర్టు అయినా సుప్రీంకోర్టులోనైనా రాజధానిని అమరావతి కొనసాగించాలి, ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం ఇవన్నీ అమలు జరపాలని కోర్టు తీర్పులు ఇచ్చినాయి. అందుకే ప్రజలకు ఇచ్చిన హామీ, అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటిది, మూడు కోర్టుల పరంగా చెప్పింది. ఈ మూడు విషయాల్లోనూ రాజధానిని అమరావతిని కొనసాగించడం తప్పనిసరిగా అవసరం. దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఒకటా రాజధాని కాదండి, ఇప్పుడు 4 రాజధానులు అంటున్నారు. 4 రాజధానులు కూడా ఈరోజు చూస్తే 4 కాదు 3 కాదు, రాజధాని లేని రాష్ట్రంగా మార్చినటువంటి పాపం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంతే. రాష్ట్ర ప్రభుత్వంతో జతగట్టినటువంటి కేంద్రాన్ని కూడా. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు రాజధానిలో ఏ పార్టీ వైఖరి ఏమిటి అని. హైకోర్టులో ఏమని ఫైల్ చేశారు వాళ్ళు, రాజధానికి మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం, వాళ్ళు చేతులు దులుపుకున్నారు. కాబట్టి ఈ రెండు కూడా అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం ఏంటి. ఇవాళ చెప్తున్నారు ప్రస్తుతానికి రాజధాని అమరావతి, కానీ హైదరాబాద్ కొనసాగాలి, ఇంకా 10 ఏళ్ళు అయిపోయింది, తర్వాత కూడా కొనసాగాలి. అంటే లేని వివాదాలని, కొత్త వివాదాలను తీసుకొచ్చి తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటమేగా. అంటే రాష్ట్రానికి 5 ఏళ్ళు పదవులు అధికారం ఇస్తే రాజధాని అభివృద్ధి చేయలేకపోయాం, కాబట్టి కొత్త వివాదం తీసుకురావటం అంటే అసలు కాదండి. మూడు రాజధానులు అని చెప్పి మళ్ళీ 4వ రాజధాని గురించి మళ్ళీ 10 ఏళ్ల క్రితానికి వెళతానంటే ఇదేంటి చిన్నపిల్లల ఆటలాగా అయిపోతే రాష్ట్ర ప్రజలు ఏమవ్వాలి, రాష్ట్ర భవిష్యత్ ఏమవ్వాలి, ఎన్ని ఆశలతో ఉంటారు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కానీ వీళ్ళంతా. వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఇవాళ హైదరాబాద్ అనే కొత్త విషయాన్ని వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా చెప్పించి, పెద్దిరెడ్డి గారు బలపరిచి, మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు మీరు కన్ఫ్యూజ్ చెందారేమో అని అన్నారు. జనం కన్ఫ్యూజ్ చెందలా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి. దీనికి తోడు వీళ్లతో జతగట్టింది బీజేపీ కేంద్రం. 42,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి, డిపిఆర్ పంపించారు. మన విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యతలో ప్రధాన బాధ్యత కేంద్రాంది. వాళ్ళు ఇప్పటి వరకు ఎంత ఇచ్చారండి, 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. 42,000 కోట్లు ఎక్కడ? 8 ఏళ్ల నుండి కేంద్ర బడ్జెట్ లో 1 న్యాయ పైసా కేటాయించరు. వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించరు. వాళ్ళు సుమారుగా 10,000 కోట్ల రూపాయల పైన ప్రజా డబ్బుతో భవనాలు నిర్మాణాలు సాగితే ఇది ప్రజల సొమ్ము అండి. ఇది తెలుగుదేశం వాళ్ళలో లేకపోతే వైసీపీ వాళ్ళలో ఇంకో పార్టీ సొమ్ము కాదు, ప్రజా సొమ్మును ఖర్చు పెడితే దాన్ని గాలికి వదిలేశారు. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయం 42 సంస్థలకి అక్కడ స్థలాలు కేటాయించారు. ఒక్క కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కట్టరు. ఏమొచ్చింది? రిజర్వ్ బ్యాంక్ అడిగితే ఏమంటారు, రాజధాని అమరావతి ఎక్కడో తేలిన తర్వాత అప్పుడు కడతామంటారు. రాజధాని అమరావతి అని మీరు పార్లమెంట్ లో ప్రకటించారు, మ్యాప్ లో గుర్తించారు,
కోర్టు చెప్పింది, ఇంకా మీకు ఎవరు చెప్పాలి? అవును. అంటే రాష్ట్రము కేంద్రము ఇద్దరు కలిపి ఈ రకమైనటువంటి నాటకం ఆడుతా ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నం నిజంగా విమానము. కానీ బాబురావు గారు మీరు అంటే బాబురావు గారు మీరు ఒక సిపిఎం నాయకులుగా, సీనియర్ నాయకులుగా ఎన్నో పరిస్థితుల్ని, ఎన్నో పార్టీలని, అటు టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా ఇంకో పార్టీనైనా చాలా సందర్భాల్లో నిలదీసిన పరిస్థితులు ఇంతకు ముందు అనిత గారు చెప్పారు. అప్పట్లో వచ్చిన మా భూమి సినిమా లాంటి సినిమాని రాజధాని ఫైల్స్ లో మేము చూసాము, నిన్న ఆ షో చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చింది అని చెప్పి. సిపిఎం లెఫ్ట్ పార్టీ నాయకులుగా మీకు ఇదంతా తెలిసి ఉండాలి. కానీ అంటే ఒక రాజధానిని ఫిజికల్ గా ఇలా చేయడం, ఇంకొక వైపు సినిమా కూడా ప్రజల్లోకి రాకుండా చేస్తున్నారు అన్న ఒక ప్రచారం జరుగుతుంటే, అంటే ఏపీలో ఉన్న ప్రజల మనోభావాలు లేదంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను, ఈవెన్ దో వైసీపీ నాయకులు కూడా ఎలా ఆలోచిస్తారు? మొన్నటిదాకా 3 రాజధానులని పార్టీ నాయకులందరూ అది మాట్లాడుతూ ఉండగా మళ్ళీ ఇద్దరు సీనియర్ నాయకులు మాట్లాడిన వాళ్ళు కూడా చిన్నవాళ్ళేం కాదు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు హైదరాబాదే మాకు కావాలని రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో హైదరాబాద్ కావాలని మళ్ళీ తూచని ఈరోజు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు వచ్చి కాదు ఏదో ఇదైపోయింది, మేము అన్న ఉద్దేశం వేరని చెప్పి ఆయన తూచు అంటే ఎన్ని తూచులు అసలు? మేడం అదే ఒకటేనండి. ఒక్క నిమిషం అండి ధనంజయ రెడ్డి గారు. రాజధాని సినిమాని ఆపచ్చేమో, ప్రజల హృదయాల్లో నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అయిన రాజధాని విషయాన్ని అడ్డుకోలేరు. వాళ్ళ వివాదాలు పార్టీలు ఉండొచ్చు, ప్రాంతాలు ఉండొచ్చు, రాష్ట్రం అన్ని ప్రాంతాలు వెనకబడిన రాయలసీమను అభివృద్ధి చేయండి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయండి, దానికి బుందేలు కంటారా ప్యాకేజ్ ఇవ్వాల్సిన బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్రం మీద ఉంది. దాన్ని కూడా కేంద్రం నుంచి సాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఏం జరుగుతోంది? దాన్ని గాలికి వదిలేశారు. రెండోది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు. అమ్మేస్తా ఉంటే కేంద్రం రాష్ట్రం ఏం చేస్తా ఉంది? పరోక్షంగా వాడు నోరు మెదపట్ల. ఇదేనా ఉత్తరాంధ్ర మీద ఉన్న ప్రేమ, విశాఖపట్నం మీద ఉన్న ప్రేమ? కాబట్టి అమరావతే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వైసీపీ వారికి ఒకటేనండి. సమానంగానే చూస్తారు, సమానంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు. అమరావతిని, అలాగే రాయలసీమని, అన్నిటిని. ఓకే బాబురావు గారు, రాజప్రసాద్ గారు ఒక్క నిమిషం, ధనంజయ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ధనంజయ రెడ్డి గారు చెప్పండి. మేడం ఇప్పుడు 10 సంవత్సరాల పాటు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 సంవత్సరాలు మనకు రాజధానిగా ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అప్పుడు హైదరాబాద్ ని అంతా హడావిడిగా వదిలేసి కేవలం టెంపరవరీ అని ఇక్కడ ఒక చిన్న రాజధానిని నిర్మించుకొని ఇక్కడే ఉండాలనేది కాదనేది మన నాయకులు చెప్పాలనుకున్న ఉద్దేశం. నంబర్ 1 ఏమంటే సిఆర్డిఓలో కావచ్చు, రింగ్ రోడ్లలో జరిగిన అవకతవకల మీద ఇప్పుడు విచారణ చేపిస్తూ ఈ రాజధాని పాపం ఏదైనా ఉంది అంటే దాన్ని నిర్మించేటప్పుడు అన్ని సక్రమంగా అనుమతులు కావచ్చు, అన్ని రకాల చేసే పని పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం. వారు సక్రమంగా చేయలేదు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. రెండవది పదే ఇక్కడ అమరావతిని రాజధాని పూర్తిగా తొలగించడమో, రాజధాని కాదని మేము చెప్పడమో మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వ ఉద్దేశం ఇది అమరావతి పూర్తిగా రాజధాని కాదని మేము చెప్పలా. రాజధాని ఇక్కడే ఉంటూ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్ ఉంటుందని చెప్పాము. ఇక్కడ ఏది పరిపాలన ఇక్కడి నుంచి కాకుండా ఇంకో చోటికి పోలేదు, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాం. ఇక్కడే అన్ని అప్పుడు ఉన్న ప్రతి భవనాన్ని వాడుకుంటూ చేస్తున్నాం తప్ప ప్రతి భవనాన్ని వాడుకుంటున్నా. అలాగే రైతుని సినిమా రూపంలో గతంలో రైతు చేసిన త్యాగాలు, రైతు భూములు తీసేసుకుని పంటలు నాశనం చేసి రైతుకు మేలు జరగకపోతే లేదా ప్రజలకు మేలు జరగకపోతే సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు దాన్ని రాజకీయం కోసమో లేకపోతే వ్యాపారాల కోసమో బంగారు లాంటి భూములు తీసేసుకుంటే దాని మీద సినిమాలు వస్తే వాటికే జనాలందరూ ప్రతికూలంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారంటే మేము దానికి ఏకీభవించాం. రైట్ అండి. రాజప్రసాద్ గారు, ధనంజయ రెడ్డి గారు చెప్పేది రైతుల పక్షపాతిగా, రైతుల కోసం అక్కడ పంట పండాల్సిందే, 4-5 పంటలు మళ్ళీ మంగళగిరి రైతులు తీయాల్సిందే. రేపు మనం
ట్రాన్స్పోర్ట్లో మనం ఉన్నత స్థానంలో ఉండాల్సిందే అనే ఒక్క ఉద్దేశంతో అమరావతిని కొట్టడం తప్పితే నిజంగా ధనంజయ రెడ్డి గారు ఇంత కన్విన్స్ చేయడం ఇప్పటివరకు ఏ వైసీపీ నాయకులు ఇంత కన్విన్స్ చేయలేదు. గ్రేట్ అండి. ధనంజయ రెడ్డి గారు కొంచెం సాఫ్ట్ భాష వాడతా చాలా చక్కగా. మిగతా వాళ్ళు తిట్టేవాళ్ళు ఏమన్నా ఆయన తిట్టట్లేదు, సాఫ్ట్ గా చెప్తున్నారు. కానీ వాళ్ళ పార్టీ వాదన అది కాదు. ఆయన మహోటంగా చెప్తున్నారు. కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాం, ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఇదే వాదన మనం ప్రతిపక్షంలో ఎందుకు మనం ఒక పార్టీగా అమరావతి పంటలు బాగా పండే భూములు ఉన్నాయి, పాడు చేయొద్దు, రాజధాని మేము ఒప్పుకోము అని స్పష్టంగా మీరు ఎందుకు చెప్పలేదు? ఈ వాదన అప్పుడు ఎందుకు వినిపించలేదు? అవును, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి పని లేదా ధనంజయ రెడ్డి గారు? మీ పార్టీలో అయినా పార్టీ మనకు వచ్చిన సమస్య ఏంటంటే మన పార్టీలన్నీను ఇక్కడ వ్యక్తిగత కంపెనీలు అయిపోతా ఉన్నాయి. పార్టీలు, కార్యకర్తలు, నాయకులు, కమిటీలు, చర్చలు, నిర్ణయాలు అనేది లేవు. కరెక్ట్. నాయకుడు ఏదనుకుంటే అదే మనం అమలు చేద్దాం అనేటువంటి అప్రజాస్వామికమైనటువంటి పోకడలు పార్టీల్లో వస్తే, కొన్ని వామపక్ష పార్టీల్లో తప్పితే మిగతా పార్టీలన్నింటిలో వ్యక్తిగతల కేంద్రీకరణగా పార్టీలు నడుస్తున్న సందర్భంలో ఆ పార్టీ నాయకుడు ఈ రోజు ఒకటి అనుకుంటారు, అందరం జిందాబాదు, రెండో రోజు అది కాదు ఇంకోటి అనుకుంటారు, దానికి జిందాబాదు. మన ఆలోచనలు ఇవ్వ, మన బుర్రలను మనం తాకట్టు పెట్టాలా? ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పిన వాదనలన్నింటినీ అంతకుముందు ఎందుకు చెప్పలేదు అసలు? మీరు చెప్పలా. అవకతవకలు ఏంటంటే మన సామెతం తెలుగులో కుక్కని అది పిచ్చి కుక్క. 10 సంవత్సరాలు మనం హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ మంచి రాజధాని నిర్మించుకొని మళ్ళీ మనసులో మాట బయట పెట్టారు. అదే మనం మంచి రాజధాని నిర్మించకపోతే మీరు అధికారంలోకి వచ్చి నిర్మించాలని బాధ్యత మీకు ఉన్నది కాబట్టి దాన్ని నిర్మూలించేశారు. మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయాలని పని లేదు. మనం ఇక్కడ కట్టుకునే పనే కదా, ఎందుకు కట్టలేదు? ఇప్పటికి మీరు చెప్తున్నారు అన్ని భవనాలు వాడుకుంటున్నాను. మేము హైకోర్టుకి వెళ్తా ఉంటే 90% పైగా అయిన కంప్లీట్ అయినటువంటి భవనాలు 5 సంవత్సరాల నాడు ఏదైతే జరిగిందో అట్లాగే ఇప్పటికి కనపడుతుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఎవరి సొమ్ము అది? చంద్రబాబు నాయుడు గారిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. మనం ఇచ్చినటువంటి మన ట్యాక్సులు కట్టినటువంటి దాన్ని ఎందుకు మనం పాడు చేస్తాం? ఆ అన్ని అంతస్తుల భవంతులు మన కనుక ఉపయోగించుకోగలిగితే 5 కోట్లు 10 కోట్లు పెడితే ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం, ఎంత డబ్బు మిగిలేదండి? ఎందుకు చేయలేకపోయినా? కక్షపూరితమైనటువంటి చర్య కాదా? చెప్తున్నాము. ఇప్పుడు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటే ఇండస్ట్రీస్ ఇంకా దండిగా వస్తాయి, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇక్కడున్న రాజధాని ఇలాగే ఉంటుంది. రాజధానిని మేము పూర్తిగా పెట్టము, ఇక్కడ రాజధాని వద్దని మా పార్టీ ఎక్కడ చెప్పడం లేదు. మీ వాదనలకు వ్యతిరేకమైన వాదన మీరు చేస్తున్నారు. మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికార కేంద్రీకరణ వల్ల అనేక నష్టాలు వస్తున్నాయి, హైదరాబాద్ అనేటువంటి కేంద్రీకరణ అయింది, అట్లా కాదు అన్నారు. కాసేపు పెద్ద పట్టణం కావాలి అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వికేంద్రీకరణ అంటున్నారు. మళ్ళీ విశాఖపట్నం అభివృద్ధి ధనంజయ రెడ్డి గారు ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఎందుకు కేంద్రీకరణ? నిజంగా ఇక్కడ ధనంజయ రెడ్డి గారు కూల్ గా కన్విన్స్ చేస్తూ ఆయన వంతుగా ఆయన వాదన, ఆయన పార్టీ ఎజెండా ఉంటది కాబట్టి ఆ పార్టీ ఎజెండా ప్రకారం ఆయన చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. కానీ ధనంజయ రెడ్డి గారు నిజంగా ఒక్క దీన్ని కాదు ఓకే ఉన్న వాస్తవం చెప్తున్నారు. బట్ ఇందులో ఒక్క క్యాపిటల్ అన్న ఒక్క పదం తీసేసి ఎగ్జిక్యూటివ్ సిటీ అని పెట్టుకున్నా అది వేరే ఉండేది. ఇంకో విషయం మీరు గమనించారో లేదు, అసలు ఇప్పుడు కర్నూలు గురించి మీ వైసీపీ నాయకులు ఎవరు ఏం మాట్లాడట్లేదు. న్యాయ రాజధాని ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు కర్నూలు వాళ్ళు కూడా ఏమి ఎదురు చూస్తున్నట్లేరు, వాళ్ళు కూడా అడుగుతున్నట్లేరు. పోయింది అది వచ్చినా లాభం లేదు అన్నట్టున్నారు. మొదటి దాకా ఒంగోలు అని చెప్పి మళ్ళీ అమరావతి పంటలు పండే మంచి భూముల్లో పెట్టింది. ఒంగోలే కాదండి, నూజివీడు కూడా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అనాలి కదా. ఈ రోజు ఒంగోలే కాదు, నూజివీడు కూడా వచ్చింది. కాకపోతే రకరకాల ఆలోచనలు వస్తాయి కదా, ఫిక్స్డ్ గా ఎవరు ప్రకటించలేదు. చర్చలు నడిచినప్పుడు 5-6 ప్లేస్లు వస్తాయి. అనిత గారు అనిత గారు ఏమంటారు? ఫైనల్లీ ఏం లేదమ్మా, వీళ్ళు వైసీపీ విధానం అనేది మారదు. దాంట్లో మాకు ఎటువంటి మేము ఇంకా ఆశలు పెట్టుకొని ఇంకా ఏదో చేస్తారు అన్న దీంట్లో లేవు. ధనంజయ రెడ్డి గారు కన్విన్స్ చేయడానికి ఇట్లా మారొచ్చు, అట్లా చేయొచ్చు, ఇట్లా అవకతవకలు జరిగినాయి ఏది కూడా. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడికి అవకతవకలు బయట పెట్టడం ఎంతసేపు పనమ్మా? ఎంతసేపు పని చెప్పండి వాళ్ళకి?
ఇప్పుడు పెడుతున్నాం కదా మరి, ఇప్పుడు అదే కదా చేస్తున్నాము. ఏం చేయటం లేదు సార్. మీరు అంటున్నారు భవనాలన్నీ కూడా మేము ఉపయోగించుకుంటున్నాం, కొన్ని భవనాలు అంటున్నారు. అది నిజమేనండి, ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారంటే అందులో బిగించినటువంటి మెటీరియల్ తవ్వుకుపోవటానికి, తీసుకుపోవటానికి, బిగించిన ఏసీలు కాజేయటానికి, వేసిన రోడ్లు తవ్వుకోవడానికి, పక్కనున్న పైప్ లైన్లు తీసుకెళ్ళటానికి, వీటికి మాత్రం చాలా బాగా ఆ రోజు జరిగినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, అదంతా కూడా దోచుకుపోతున్నారు. మీరు ఒకసారి ఆ రకమైన ఉపయోగం తప్పితే ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఉన్న కట్టడాలను మాత్రం ఏ రూపంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవటం లేదు. ఒకవేళ అసెంబ్లీ హైకోర్టు అండి, అసెంబ్లీ హైకోర్టు ఒకటి తప్పితే ప్రభుత్వ భవనాలు కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, జడ్జిలు కట్టింది కానీ, ఉద్యోగస్తులకు ఇచ్చింది కానీ, ఇవేవి కూడా మీరు 90% కంప్లీట్ అయిన వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే అది ఇంకా మీరు ఆలోచించుకోండి సార్. మేము సామాన్యమైన రైతులు, మీరు పెద్దవాళ్ళు, మీకు చెప్పేంత వాళ్ళం కాదు. కానీ అక్కడ మా కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని ఇలా జరుగుతోందండి, ఇలా మొత్తం తీసుకుపోతున్నారు, ఇట్లా మొత్తం కాజేస్తున్నారన్నా కూడా ఒక్క చర్య మీ వైపు నుంచి. నా సూటి ప్రశ్న మేడం, ఒక రైతుకి కావాల్సింది పొలమా, రాజకీయమా, వ్యాపారమా? రైతుకు కావాల్సింది ఏం కావాలి చెప్పండి. రైతుకు కావాల్సింది రాజకీయాలు కాదు సార్, పొలం అనేది. చెప్పండి, చెప్పేది వినండి. ఇప్పుడు రైతుకు పొలమే కావాలండి, రైతు పొలమే కావాలి మేము ఇవ్వమంటే ఇన్ని రకాలుగా రోడ్లు పడే కాదు, ఇన్ని రకాల నాగార్జున సాగర్ కట్టేవాళ్ళు కాదు, శ్రీశైలం డ్యామ్ కట్టేవాళ్ళు కాదు, ఇవాళ రోజున ఆ రకంగా పోలవరానికి కూడా పొలం ఇచ్చేవాళ్ళు కాదండి. పొలమే కావాలనుకుంటే, అంటే పొలం కావాలి అనుకున్న రైతులు అవన్నీ ఇవ్వరు. అవన్నీ ఇవ్వబట్టే అభివృద్ధి జరిగింది వాళ్ళ, అవన్నీ ఇవ్వబట్టే ఈ రకంగా కొన్ని రాష్ట్రాలు నిలబడుతున్నాయి. మీకు పొలమే కావాలి కాబట్టి మీరు రాజధానికి ఎందుకు ఇచ్చారు అని అంటే, మాకు అక్కడ ఆ రోజున గవర్నమెంట్ కల్పించినటువంటి అష్యూరెన్స్ పొలం గురించే మాట్లాడుతున్నానండి నేను, పొలం గురించే మాట్లాడుతున్నా. అంటే పొలాలు మీకు వ్యవసాయం కావాలా, మీకు ఇది కావాలా అంటే, మాకు వ్యవసాయమే ఆధారంగా బతికే మేము పొలాలు ఇచ్చాము అంటే అందులో మా ప్రయోజనాలు ఉంటాయి, మా బిడ్డల ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్రానికి కూడా మనం ఉపయోగపడుతున్నాము అన్నటువంటి ఒక కోరికతో మేము భూములు ఇచ్చాం. కానీ మేము ప్రభుత్వం వేసినట్టు జరగలేదండి. ఒకటి గమనించండి, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారు, దాన్ని వాడుకోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల ఆ భూమి ఇచ్చిన రైతుకు ఏ విధంగా నష్టము, ఆ రైతు ఏ విధంగా అక్కడ పొలం పండించుకోవడానికి రైతుకు వచ్చిన నష్టం ఏముంది? ఒక్కసారి సార్ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, సాదర సత్కారాలతో మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు చెప్తున్నారు కదా రాజధానికి ఇచ్చినటువంటి 34,000 ఎకరాల భూమి వచ్చే భూమి ఇది ఉంది అని చెప్పని మీరు చూపించండి చూద్దాం. మా భూమి ఏమైపోయిందో మాకు తెలియదు. మా భూమి ప్లేస్ లో ఏంటి, మాది రాళ్లు రప్పలతో సిమెంట్లతో నిండిపోయిన దాంట్లో ఇవాళ రోజున మళ్ళీ మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, మీరు వ్యవసాయం ఇష్టపడుతున్నప్పుడు అన్న మాట అంటే అది కరెక్ట్ కాదండి. మీరు ఈ సంవత్సరం ఇంతవరకు ఒక సంవత్సరానికి వచ్చే 30,000 రూపాయలు 40,000 రూపాయల కౌలుతో నలుగురు బతకాలండి, తల్లిదండ్రులు బతకాలి, వాళ్ళు బతకాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి. అటువంటి 40,000 ఎకరానికి లోపు ఉన్న వాళ్ళంత తక్కువ మంది ఉన్నప్పుడు ఈ సంవత్సరం కౌలు కూడా మాకు మీ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం కూడా కౌలుకి వెళ్లకుండా మీ ప్రభుత్వం నిజంగా రైతుల మీద ప్రేమ ఉండి దీని మీద ఉంటే మీరు ఆ రకంగా రైట్. కానీ ఇక్కడ ధనంజయ రెడ్డి గారు ఇంకో విషయం, సరే బాబురావు గారితో మాట్లాడదాం, ఇంకా ఫైనల్ కంక్లూడ్ చేయమని. బాబురావు గారు, ఆఖరికి సినిమాని కూడా ఆపారు అనేది ఒక పెద్ద చర్చ. సరే, ఇప్పుడు పాదయాత్ర న్యాయస్థానం నుండి దేవస్థానం వెళ్ళినప్పుడు కూడా మధ్య మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఏం జరిగింది, అప్పుడు వచ్చిన కోటంరెడ్డి గారు ఆ శిబిరాలకు వచ్చినందుకు ఆయన మీద ఎలా టార్గెట్ అయ్యారు, అదంతా ఈ బెల్ట్ అంతా చూసాం. ఆ తర్వాత అమరావతి టు అరసవల్లి తీసుకున్నప్పుడు చెప్పులు ఇసిరి ఎక్కడికక్కడ ఇదేంటి బ్యానర్లు పెట్టేసి వాళ్ళని తిడుతూ చేసిన ఈ ప్రయోగాలు కూడా చూసాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతున్నాయి, ఇవన్నీ తెలియదు. కానీ బట్ ఇక్కడ ఉన్న దుందుడుకు చర్యలన్నీ కూడా చూసాం. ఎంపీ మార్గాని భరత్ గారు లాంటి వాళ్ళు కూడా ఎలా రంగంలోకి దిగారో ఇవన్నీ చూసాం. అంటే సరే, వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. సినిమా రూపంలో ఎవరో ఒక దాత ముందుకు వచ్చి సినిమా తీశారు, దాత తీశాడా, దాత వెనక ఎవరైనా ఉండి నడిపించారా, ఒక ఇంటెన్షన్ ని, ఒక బాధని ఆంధ్రప్రదేశ్ లో కొన్ని గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు తీస్తే ఆ సినిమాని కూడా ఆపడం ఏంటండి? ధనంజయ రెడ్డి గారు కొద్దిగా వినండి. ధనంజయ రెడ్డి గారు, ఇప్పుడు సినిమాల్ని ఆపటం ఎవరు ఆపినా ఎందుకు ఆపినా అది అవివేకం. సినిమాల్లో తప్పులు ఉండొచ్చు. వినండి సార్, వినండి. మీరా ఎవరు ఆపారు నేను మాట్లాడలే, ఆపిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా.
ఆపాలన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాను. సినిమా ఆపటమే కాదు, నిర్ణయం తీసుకున్నది అన్నిటినీ గొంతు నొక్కుతున్నారు. సినిమా గొంతు నొక్కడమే కాదు, అమరావతిలో ఉన్నటువంటి ఉద్యమాల గొంతు నొక్కారు, అంగన్వాడీ వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళ గొంతు నొక్కారు, మున్సిపల్ కార్మికులు చేస్తే వాళ్ళ గొంతు నొక్కారు. రైతుల పేరు చెప్పి రైతుల గొంతు నొక్కడం ఢిల్లీలో వినండి ధనంజయ రెడ్డి గారు, ఢిల్లీలో ఏం జరుగుతుంది, వాళ్ళ అమరావతిలో ఏం జరిగిందో, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఏం చేస్తా ఉన్నారు? ఢిల్లీలోకి రాకూడదా? బ్యారికేడ్స్ పెడతారా? ముళ్ళు పెడతారా? ఏమి బాష్పాలు ప్రయోగిస్తారా? వాళ్ళ మీద భారీ శబ్దాలతో వచ్చేటువంటి దీనికి వాటర్ క్యానన్స్ వాడతారా? అదే రైతుల పేర్లు చెప్పి రైతులకి ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. వినండి సార్, వినండి, ఇప్పుడుదాకా చెప్పారు, విన్నాం కదా. తర్వాత ఈరోజు చెప్తున్నటువంటి మాటల్లో రాజధాని ఈ రోజు మీరు చెప్తున్నారు, ఆ రోజు మీరు ఎందుకు ఆమోదించారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారాలా? ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారాలా? అంటే దీన్ని రాష్ట్రంలో తేడాలు ఉండొచ్చు, అందరికీ తేడాలు, చాలా మందికి తేడాలు ఉన్న విభేదాలు ఉండొచ్చు. అయిపోయింది నిర్ణయం. రైతులు భూములు ఇచ్చేశారు, కూలింగ్ చట్టం పెట్టారు. చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే గవర్నమెంట్ రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ ని ఏ గవర్నమెంట్ అని ఉండవండి, ఇష్టం ఉన్న ఆపేనా అమలు చేయాలి. వాళ్ళ రైతులకి కౌలు ఎవరు? వ్యవసాయ కూలీలకి రాజధానిలో 2,500,000 పెన్షన్ 5,000 చేస్తున్నారు. ఒక్క 50 ఇప్పటికి. అక్కడ ఎస్ఐని దళితులైన భూములకి సమానమైన ప్యాకేజీ ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వం లేదన్నారు, మీరేం చేశారు? కాబట్టి ఇక్కడ సమస్య ప్రజల్ని పట్టించుకోవట్లా, అక్కడ ఉన్నటువంటి రైతు కూలీల్ని పట్టించుకోవట్లా, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రాజధాని లేకుండా చేసేశారు. ఇదే కాకుండా ఈరోజు ప్రజల సొమ్ము, గత ప్రభుత్వం తప్పు చేసింది, శిక్షించండి. నాయకులను ప్రభుత్వాలను శిక్షించాలి, జనాన్ని ఎందుకు శిక్షిస్తారు? రాజధాని లేకపోవటం ఇవాళ జరిగేది, అక్కడున్న రైతుల్ని కూలీల్ని ఎందుకు మీరు శిక్షిస్తారు? రాష్ట్ర ప్రజలను ఎందుకు శిక్షిస్తారు? రుజువు చేయండి, రుజువు చేయండి, చర్యలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దన్నారా? మీరు తీసుకోకుండా ధనంజయ రెడ్డి గారు మీ పార్టీ అయింది కదా, తర్వాత మీరు మాట్లాడదు. అందుకే ఇటువంటి పద్ధతుల్లో ప్రజల్ని శిక్షించడమో, ప్రజల మీద నేరం అంటే, ఇప్పుడు మీరు అన్నారు అమరావతి మేము కాదనలేదు, కాదు అనుకుండానే లేకుండా చేస్తున్నారు. 4 రాజధానులు లేకుండా చేశారు. ఇదే విచిత్రం. మేము వ్యతిరేకిస్తామని చెప్పట్లా, వ్యతిరేకించకుండా నిజంగా. అంటే ఇవాళ బాబురావు గారు, అంటే ఇక సమయం కూడా అయిపోయింది. దీన్ని బట్టి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక అయితే, మీరు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితులు. ఇది మరి ఇది ఏ ఒడ్డుకు చేరుకుంటుందో, ఏం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ ఏ సినిమాలు వస్తాయి, ఏ సినిమాలను ఆదరిస్తారు, సినిమాల్లో ఏ సినిమాను ఆదరిస్తే ఆ పార్టీ ఏమన్నా అధికారంలోకి వస్తుందేమో చూద్దామండి. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ధనంజయ్, కంక్లూషన్ ఇప్పటికి చాలాసేపు మాట్లాడారు. మా దృష్టిలో సినిమాగానే చూస్తున్నాం. సినిమాని నిర్మూలించింది. చూసారా ఇంతకీ రాజధాని ఫైల్స్ చూసారా మీరు? మేడం, రాజధాని ఫైల్స్ చూసారా వైసీపీ నాయకులు? ట్రైలర్స్ చూసాం కానీ సినిమా చూడలేదు. ఓకే, చూడొచ్చులా. ఇది ఆపటం అనేటువంటి తాత్కాలికమే, అది శాశ్వతం కాదు. మళ్ళీ డెఫినెట్ గా వస్తుంది, అందరం చూద్దాం. కాకపోతే వ్యక్తిగత హననం రాజకీయ నాయకులకి రాజకీయ సంబంధించిన సినిమా కాదండి, రైతులకి ఆ రోజు జరిగిన ఒప్పందాలకి రైతులకు సంబంధించింది. రైతు బిడ్డగానే మీరు కూడా ఆదరించాలి సినిమాని. డెఫినెట్ గా మీరు కూడా ఆ సినిమాకు వెళ్ళాలి, చూడాలి. రైతు బిడ్డగా నేను మీ రైతు బిడ్డగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది బలమైంది. అక్కడే విజయవాడలో ఉన్న కేసినేని నాని గారు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు చేరారు? వారి తరపున గొంతెత్తి బలంగా పోరాడిన వ్యక్తి. అక్కడ విజయవాడలో ఎంత వ్యతిరేకత ఉంది, అమరావతి రైతులు ఎంత వ్యతిరేకత ఉంది, లేకపోతే మా సంక్షేమ పథకాలు కావచ్చు 2 నెలల్లో చెప్పినట్టు
రాష్ట్ర ప్రభుత్వంలో ఎలక్షన్స్ వస్తున్నాయి. అదే అంటే అదే అంటున్నారు, అంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి, కేశినేని నాని గారు వచ్చారు, ఇన్నొచ్చిన సినిమా ఆపడం ఎందుకు అని, అయినా సినిమా ఎందుకు ఆపారు అని మీరు మళ్ళీ చూద్దాం. సినిమాని ఆపింది మేము కాదు, వైసీపీ నాయకులు, వైసీపీ న్యాయస్థానం ఏమండి నాయకులు వెళ్ళిన తర్వాత ఆగింది. సినిమా థియేటర్లో ఆపామా? ఇప్పుడు కాదండి, వైసీపీ వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తానికి సినిమా చూపిస్తున్నారు. ఇప్పుడు మన రాజ్యాంగం ఇచ్చిన దీని సినిమాలు అవుతున్నా, రాజధానిపై సినిమాలు అవుతున్నా, ప్రజలకి వాళ్ళకు కొత్త సినిమా చూపిస్తున్నారు. రాజధానిని రాజకీయం చేసే వాళ్ళతో మాట్లాడకుండా రాజకీయం రైతుల గురించి మేము ఆలోచిస్తున్నాం, మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైట్ అండి, రైట్ రైట్. మీరు అన్నట్టుగా నిజంగా నేను ఫైనల్లీ చెప్తున్నా, ఈ సినిమా కలెక్షన్లు అన్నీ కూడా మేబీ వైసీపీ నాయకులు చూడడం వల్లే వస్తుందేమో, ఇంతకీ ఎలా తీశారు అని చెప్పి. ఇప్పుడు యాత్ర ఎంతమంది చూసారో, అంతకు ముందు తీసిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఇవన్నీ కూడా వైసీపీ సినిమాలే వచ్చినాయి తప్పితే ఎక్కడా కూడా టీడీపీ తీసిన సినిమాలు రాలేదు, ఇంకో పార్టీ తీసిన సినిమాలు కూడా పెద్దగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ రాలేదు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే అమరావతి రైతుల కష్టం వెనుక అన్ని పార్టీలు తలా ఒక చేసి అమరావతి రైతుల కోసం ఒక సినిమా తీసుంటే గనక దాని కలెక్షన్స్ అన్ని ఇప్పుడు వైసీపీ నాయకుల ద్వారానే వస్తాయేమో. మరి రాజప్రసాద్ గారు అన్నట్టుగా సినిమాని ఆపడం ఎవరి తరం కాదు, సినిమానే కాదు అమరావతి రైతుల ఆకాంక్ష, వాళ్ళ కోరిక, వాళ్ళ త్యాగాన్ని ఆపడం కూడా ఎవరి తరం కాదు అని మాత్రం వాళ్ళ బాధ అర్థం చేసుకున్న వాళ్ళైతే చెప్పగలుగుతారని నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ అండి ధనంజయ రెడ్డి గారు, రాజప్రసాద్ గారు, బాబురావు గారు, అనిత గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి పొలిటికల్ జస్ట్ చూస్తూ ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.